హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ మన ఇండియాలో జరిగిన వన్డే సిరీస్ చూసినాం. 3 వన్డేల సిరీస్ 2-1తో మనం ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు అసలు సిసలైన మజా గేమ్ రాబోతోంది. T20 సిరీస్ 5 T20ల సిరీస్ మన ఇండియాలో జరగబోతోంది. మనకి న్యూజిలాండ్కి అసలైన మజా మాత్రం ఈ T20 సిరీసే ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫిబ్రవరిలో T20 వరల్డ్ కప్ జరగబోతోంది. కాబట్టి ఈ 5 T20ల సిరీస్ మన ఇండియా వాళ్ళు కావచ్చు, న్యూజిలాండ్ వాళ్ళు కూడా కావచ్చు, T20 వరల్డ్ కప్ కి ప్రాక్టీస్ గా ఈ సిరీస్ అయితే వాడుకోబోతున్నారు. కాబట్టి ఈ T20 సిరీస్ మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్లే ఖచ్చితంగా 5-5 కూడా. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు కూడా లాస్ట్ వన్డే సిరీస్ ఓడిపోవడం జరిగింది. అలాగే T20లో సూర్యకుమార్ యాదవ్ T20 సిరీస్ లో మనం ఇంతవరకు T20 సిరీసే మనం ఓడిపోలేదు ఇంతవరకు ఫ్రెండ్స్. ఇదైతే మంచి రసవత్తంగా అసలు సిసలైన మజా వస్తుందనడంలో ఎటువంటి అభిప్రాయమే లేదు. ఇంకా ఖచ్చితంగా మజా అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూసుకుంటే మన ఇండియా T20 సిరీస్ లో తిరుగులేని శక్తిగా ఉంది. న్యూజిలాండ్ కూడా అలాగే ఫామ్, వాళ్ళ ప్లేయర్స్ కూడా చాలా బ్యాటింగ్ లైనప్ ఉంది. వాళ్ళకు కూడా మంచి బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని ఈ T20 సిరీస్ లో చూడబోతున్నాం. ఇక్కడ మన ఇండియా ఎక్కడన్నా తప్పులు జరిగినా కూడా అవన్నీ రెక్టిఫై చేసుకొని మనం వరల్డ్ కప్ కి ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి ఈ T20 సిరీస్ ప్రధానంగా చాలా అట్రాక్టివ్ గా ఉండబోతోంది. ఈ సిరీస్ లో మన ఇండియా తరపున కీ రోల్ మెయిన్ సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే లాస్ట్ కొన్ని T20 సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లేని కారణంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఈ సిరీస్ లో మాత్రం ఖచ్చితంగా అతను ఫామ్ అందుకొని మన బ్యాటింగ్ లైనప్ లో ప్రధాన స్ట్రెంగ్త్ అనేది చాలా బలంగా ఉండాలి. కాబట్టి ఈ సిరీస్ లో మాత్రం ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకోవాలని ఆశిద్దాం. అలాగే ఈ T20 సిరీస్ కూడా మన ఇండియా వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ మనకు ఓపెనింగ్ రాబోతున్నారు. వాళ్ళు ఎలా ఆడతారో మనం లాస్ట్ సిరీస్ లో కూడా చూడడం జరిగింది. గిల్ వచ్చిన తర్వాత ఓపెనింగ్ లో కొంచెం డ్రాప్ బ్యాక్ కనిపించింది. కానీ ఇప్పుడు సంజు శాంసనే T20 వరల్డ్ కప్ కూడా ఎంపిక అవ్వడం జరిగింది. మనకు తెలుసు సంజు శాంసన్ T20లో ఎలా ఆడతాడని, చాలా కీ రోల్ ఉంది. మన అభిషేక్ శర్మ, మనం అందరూ సిక్సర్ల శర్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. అసలు అతను ఎలా ఆడతాడో మనకు అందరికీ తెలుసు. రావడమే సిక్సర్లు, ఫోర్లతోనే విరుచుకుపడతాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి మనం కూడా అతని నుంచి కూడా అదే ఆశిస్తున్నాం. సంజు శాంసన్ నుంచి కూడా భారీ హిట్టర్ 6లు ఆశిద్దాం. సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్ లేకి రావాలి, మంచి ఫామ్ లేకి అందుకొని మంచి స్ట్రెంగ్త్ అనమాట. సూర్యకుమార్ కూడా యాదవ్ కూడా ఫామ్ లేకి అందుకుంటే టీమిండియాకి ఇంకా తిరుగు ఉండదు T20 వరల్డ్ కప్ లో కూడా. అసలు మన తిలక్ వర్మ బ్యాడ్ లక్, కొంచెం ఇంజూర్ వల్ల ఈ సిరీస్ కి రెస్ట్ తీసుకోవడం జరుగుతోంది. అతని ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్, మనకు అందరికీ తెలుసు శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడతాడో మిడిల్ ఆర్డర్స్ లో కూడా. శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. మన శివం దుబే, రింకు సింగ్, ఇలా ప్రతి ఒక్కరూ, అలాగే ఇషాన్ కిషన్ కూడా ఫ్రెండ్స్ T20 వరల్డ్ కప్ కి ఎంపిక అవడం జరిగింది. ఇషాన్ కిషన్ ఎలా ఆడతాడో ప్రతి ఒక్కరికి తెలుసు. T20లో అతను దుమ్ము రేపుతాడు, అలా ఉంటుంది అతని పర్ఫార్మెన్స్. అతను కూడా ఆశిద్దాం ఈ సిరీస్ లో మంచిగా ఆడాలని. అలాగే మన వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, మన ఫేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ 20 సిరీస్ లో రాబోతున్నాడు. సరే, ఈ సిరీస్ మాత్రం భారీ హై వోల్టేజ్, మామూలు ఉండదు. ఇక చూసుకుందాం అనే స్టేజ్ లోనే T20 సిరీస్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. ఇంకా
మనం ఈ 5 సిరీస్ కూడా చూద్దాం. అలాగే హర్షిత్ రాణా, అక్షదీప్ సింగ్ ప్రతి ఆడబోయే ఈ సిరీస్ లో ఉన్న 15 మందిలో కూడా 11 మంది చాలా చాలా స్ట్రాంగ్ అనమాట. అసలు ఈ టీంని T20లో మన ఇండియా గనక ఎలా ఉందంటే ప్రపంచంలో ఏ జట్టు కూడా మన T20లో ఓడించేంత స్టేజ్ లో కూడా లేదు ఏ టీం కూడా. ఆ స్థాయిలో మన టీం ఉంది. ఇటు ఓపెనింగ్ కావచ్చు, మిడిల్ ఆర్డర్ కావచ్చు, ఇట్లా ఫేస్ కావచ్చు, స్పిన్ కావచ్చు, మామూలుగా ఉండదు ఈ టీంతో. ఒక్క ఫీల్డింగ్ ఒకటే కొంచెం డ్రాబ్యాక్ అనమాట మన ఇండియాలో. మనం 3వ T20 కూడా ఓడిపోవడానికి సగం కారణం మన ఇండియాలో ఫీల్డింగే ఆ సిరీస్ ని నిర్ణయించింది. ఫీల్డింగ్ కొంచెం కనుక మన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారంటే ఈ T20 సిరీస్ లో తిరుగులేదు. అలాగే T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి ప్రాక్టీస్ గా ఉంటుంది. అలాగే న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్ టీం. వాళ్ళు ఎంత కన్సిస్టెన్స్ గా ఆడతారో, ఫీల్డింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, వాళ్ళ నుంచి కూడా చాలా చాలా మంచి టీం న్యూజిలాండ్ కూడా ఫ్రెండ్స్. అటు వాళ్ళు కూడా మంచి పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం చూద్దాం. ఈ 5 T20ల సిరీస్ రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. రేపు ఈవినింగ్ 7 గంటలకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూద్దాం, మనం మ్యాచెస్ చూద్దాం. ప్రతి మ్యాచ్ కూడా మనం ఎలా జరిగిందని కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మన ఫ్యూచర్ వీడియోస్ కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.